వెలుగుని పంచుతుంది ఎవరో. yes proceed. యువర్ ఆనర్, నేను దుర్మార్గుణ్ణి కాదు, కట్టుకున్న భార్యని పోషించలేని అసమర్థుణ్ణి కాదు. అయినా నేను నా భార్యని వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి తర్వాత ఏ మనిషి అయినా తల్లిదండ్రులకే విలువిస్తాడు. ఈ ప్రపంచంలోకి రావటానికి కారణం వాళ్ళు కాబట్టి. అలాంటి తల్లిదండ్రుల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళని ఏమనాలి? అలాంటిదే నా భార్య. ఏ ఆడదానికైనా పెళ్లితోనే జీవితం పరిపూర్ణం అవుతుంది. కానీ ఏ మగాడికైనా పెళ్లితోనే సంతోషం దూరం అయిపోతుంది. అది నా భార్య లాంటి భార్యల మూలంగా. అందుకే ఈ భార్య నాకు అక్కర్లేదు. ఓకే, మీ వాదంతో కోర్టు ఏకీభవిస్తుంది. నీకు విడాకులు మంజూరు చేస్తూ ఆర్డర్ జారీ చేస్తుంది. యాహూ యాహూ యాహూ. శభాష్, ఏకపాత్రాభినయం అద్భుతంగా ఉంది. ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రుల కోసం భార్యని కోర్టుకు పరిచయం చేసే భర్తగా మీ పాత్ర, మీ అభినయం, మీ వాక్చాతుర్యం అమోఘం, ఎక్సలెంట్, మార్వెలస్, వండర్ఫుల్. సిగ్గు లేకపోతే సరే. మా ఆయనకి ఎలాగో సిగ్గు లేదని ఎప్పుడో తేలిపోయింది. మీకేమైంది మహాశయ? రేపు పొద్దున్నే పెళ్లి పెట్టుకుని డెమో క్లాస్ మొదలు పెట్టారు. మీరు ద్రోణాచార్యులు, ఈయనొక ఏకలవ్యుడు. నా మీద ఎలాంటి బాణాలు అస్త్రాలు వదలాలో ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటున్నారా? కాదండి, అది అసలు కాస్తైనా జ్ఞానం ఉందా? టైం 2 అయింది. వెళ్ళి లైట్లాపి పడుకోండి. పొద్దున్నే కాశీయాత్రకు వెళ్ళాలి. హలో, నాకు బుద్ధి చెప్పావు, బాగానే ఉంది. రేపు పెళ్లి సంగతి గుర్తుంచుకున్నట్టే కోర్టు సంగతి గుర్తు పెట్టుకోవాలి. వస్తున్నావా? లేకపోతే ఇక్కడే పట్టు చీరలు సింగారించుకుంటూ అందరి మీద అత్తరు జల్లుకుంటూ కూర్చుంటావా? 10:30 కల్లా ఇద్దరం కోర్టు హాల్లో ఉండాలి. గుర్తుపెట్టుకో. ఆగో, మాట్లాడుతుంటే జవాబు చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? జవాబు చెప్పెళ్ళు. ఇప్పుడు ఏమంటారు? కోర్టుకు రాకపోతే వదిలేస్తానంటారా? రాకపోయినా వదిలేస్తానంటున్నారుగా, వదిలేయండి. బ్రో, ఈ మాటలకు అర్థమేంటి? వస్తానన్నట్ట, రానన్నట్ట, వదిలేస్తానన్నట్ట, వద్దన్నట్ట? అసలు ఇది ఫీల్ అవుతున్నట్ట, లేనట్ట? ఏమో బ్రో, ఇప్పుడు మాత్రం లైట్ ఆర్పేసి పడుకోకపోతే మళ్ళీ వచ్చిన వస్తుంది. అప్పుడు నా పెళ్లి అవుతుందన్నట్ట అవదన్నట్ట అనుకుంటూ నేను రాత్రంతా భజన చేస్తూ కూర్చోవాలి. గుడ్ నైట్ బ్రో. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహో పుష్యమాన్ పురుషోత్తమ. ఏమైంది నానమ్మా? పెళ్లి కొడుకు సన్యాసుల్లో కలిసిపోతున్నాడు. అయ్యో పాపం, పెళ్ళయ్యాక చేయాల్సిన పని కదా. ఓ, పెళ్లికి ముందే జ్ఞానోదయం అయిందన్నమాట. పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ భూగర్భో మాధవో మధుసూదన ఈశ్వరో విక్రమీ అసలు కేసు ట్రయల్స్ కి వచ్చింది. మొదటి రోజు డుమా కొట్టిందంటే మళ్ళీ ఈ 6 నెలలకు వాయిదా పడిందంటే ఇరుక్కుని చేస్తాను. దీన్ని ఎలాగైనా ఇవాళ కోర్టుకి అటెండ్ అయ్యేలా చేయాలి. ఎక్కడుంది ఇది? అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి
వృషాత్మతి ఉగ్రో బహుశిరాబభ్రు విశ్వయోనిశ్చిత్రవాః అమృతశాశ్వతస్థాణుః పరారోహో మహత్తపాః సర్వగత్ సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిద్యంగో వేదాం యోగో వేదాంనేతా ప్రధాన పురుషేశ్వరः నారసింహో శ్రీమాన్ భూతాధిపత్యయ సంభవో భావనో భక్తా స్వయం భూశంభురాదిత్య Some of the bad images are designed by dice, spinning even ages fine, man, and it's fine and right. Some of the bad and it's fine, but nine, but the baby fine, fine, gonna live on a time. For the dice, gonna be chan, but time, and a tip of the banana, and the job is fine, a time. Same time, and a load, sick time, and a tip of the banana, it's a banana, they can on a tip of the bow. ఇప్పుడు పెళ్లి కుమారుడు కాశీ యాత్రకు బయలుదేరాలి. బావమరిది వెళ్లి మా సోదరునిచ్చి వివాహం చేస్తానని తీసుకురావాలి. ఎక్కడ బావమరిది? ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. నాయన, బావమరిది వచ్చి బతిమాలే వరకు భిక్షాటం చేస్తూ ఉండాలి. ఏది అనండి, భవతీ భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. మాకెవరికి వినపడలా. గట్టిగాను బావా, కావాలంటూ లడ్డు జోరులో వేస్తాను, అత్యనా గట్టిగారు. భవతి భిక్షాందేహి. చాలా ఇక అడుక్కుంటూ బయలుదేరండి. సారీ అదే భిక్షాటన చేస్తూ బయలుదేరండి. కరుణౌ రూప సంపన్నౌ సుకుమారో మహాబలౌ. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. కొంచెం గట్టిగా. త్రాయేతాం నో రఘుత్తమౌ. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. ఇంకా గట్టిగా. భవతి భిక్షాందేహి. ఇంకా భవతి భిక్షాందేహి. ఇంకా భవతి భిక్షాందేహి. చాలా. భవతి భిక్షాందేహి. భవతి భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. వేయండి. భవతి భిక్షాందేహి. 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 ఆగండి, ఆగండి. ఏది అది? మా సోదరుడు అప్పటి నుంచి మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పన్నయ్యా. మీరు ఎందుకు సన్నాసుల్లో కలిసిపోవాలనుకుంటున్నారు బావ గారు? సన్యాసుల్లో అనకూడదురా అన్నయ్య, సన్యాసుల్లో అనాలి. సారీ బావా, అదే సన్యాసుల్లో ఎందుకు కలిసిపోవాలనుకుంటున్నారు? సంసారం అనే సాగరాన్ని ఈదడం నాకిష్టం లేదు. పెళ్లి మాయ, ఓహో, పెళ్ళాం మాయ, కాపురం మాయ, సంసారమే మాయ. అందుకే ఈ మాయని జయించి మోక్ష మార్గాన్ని ఎంచుకొని సంసారం అనే జంజాటం నుంచి శాశ్వతంగా విముక్తిని కోరుకుంటున్నాను నాయన. అలా అయితే అడుక్కు తింటే వెళ్ళండి బాబు గారు. ఇదిగో తీసుకోండి. లడ్డు కావాలంటే మీరు అక్కడ అడగచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు? గుడ్ గుడ్, వెళ్ళి దాచేయి. నేను చెప్పేదాకా తీసుకురావద్దు. అయ్యో పాపం బావ ఎంతసేపు పడుకుంటాడే? ఇది మొత్తం అడుక్కున్నాక అప్పుడు వదులుదాం. ఇదిగో నా మాట విను. మీకు సన్యాసి విషయం ఏమంటారా? కాదు, నేను చెప్పే. అమ్మా, ఎంతసేపని భిక్షాటం చేస్తాడు? బావమరిదిని పిలిపించి వెనక్కి రప్పించండి. బావమరిది లేడండి, బాంబే వెళ్ళాడు. మీరెందుకు ఆగారు? మీరు అడుక్కోండి. ఇంకెంతసేపు? మా బ్రదరు బాంబే నుండి ఫ్లైట్ లో రావాలి. అప్పటిదాకా మీరు అడుక్కోండి. బ్రో, సేవ్ మీ బ్రో. నా బాధ నాది. టైం అయిపోతుంది బ్రో. మీ ఆవిడ తెలుసుకుంటే మనల్ని అడుక్కు తినేలా చేయగలదని ప్రూవ్ చేసింది బ్రో. అమ్మి వారు కార్తీక్ ఎక్కడ దాచిపెట్టావు? పిలువమ్మి. అమ్మా, అప్పుడేనా? ఆ పక్క వీధిలో కూడా అడుక్కొనివ్వండి నాన్న. అమ్మో, రావాలి కాదు. అరిచి నా గొంతు నెప్పడుతుంది. అందరం కలిసి కళ్యాణ మండపంకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఎదుర్కోల కార్యక్రమం ఉంటుంది. లేట్ చేస్తే ఎలాగా? మా అత్తయ్య గారు చెప్పారు కాబట్టి మీరు బతికిపోయారు. లేదంటే ఆ చౌరస్తా దాకా మిమ్మల్ని నడిపించేదాన్ని. శరత్, మేడం వస్తున్నా. బావగారు ఎచ్చటికి బయలుదేరుతిరి? సన్యాసంలో కలవాలని ముచ్చటపడి బయలుదేరుతిరి. అబ్బా, ఇక చాలే అమ్మి. చెప్పండి బావగారు, మీరు ఈ కాషాయ వస్త్రాలు అడుక్కునే జోలే ధరించి ఎచ్చటికి బయలుదేరారు? సంసారం వద్దనుకుని మోక్ష మార్గం ఎంచుకున్నాను బావమర్ది. తప్పు బావగారు. కామి గాని వాడు మోక్షగామి కాలేడు.
మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుని మా ఇంటికి రండి. మా సోదరి కడు సుందరముగా సమంతవలి నుండును. మీకిచ్చి కళ్యాణం జరిపించేదము. రండు. మీ చెల్లెల్ని చేసుకోకముందే వీధుల్లో అడుక్కునేలా చేశారు. చేసుకుంటే నా భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు నాయనా. నాకు ఈ పెళ్లి వద్దు, ఈ సంసారం వద్దు. నేను కాశీకి పోతాను. కాశీలో ఏం దొరుకుతుంది? కాష్టంలో బూడిద. మా ఇంటికి రండి మరిది గారు, మా చెల్లెల్ని ఇస్తాము. అవును బావగారు, బ్రహ్మచర్యం వీడి గృహస్థాశ్రమం స్వీకరించాలి గాని ఇలా ఐజం చేసి సన్యాసాశ్రమం స్వీకరించడం మంచిది కాదు. ముందు కళ్యాణం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించండి. ఆ తర్వాత ఎలాగూ సన్యాసుల్లో కలవాలని పెంచక తప్పదులే నాయన. ఇప్పటి నుంచి ఎందుకు? బెల్లం ముక్క మీద ఈగల వాళ్ళే ప్రమాదం ఉంది బావగారు. అవి వాళ్ళకి ముందే తినేయండి. అమ్మో ఇటు అబ్బా ఏంటండి? టైం అవుతుంది. పెళ్లికా? విడాకులకి. కోర్టుకెళ్ళాలి. మర్చిపోయావా? మర్చిపోలేదు, నాకు గుర్తుంది. మరి ఇక్కడే ఉన్నావేంటి? చాలా ఆతృతగా ఉన్నట్టున్నారే. అబ్బే అంటే అది నాకు తెలుసు. ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ వాయిదా ఇంకెన్ని నెలలు పడుతుందనేగా మీరు టెన్షన్ పడుతున్నారు. మా నాన్నకి ఏం చెప్పి బయటపడాలో మీరు ఆలోచించుకోండి. నేనా? నేను చెప్పడం ఏంటి? మరి ఇంకెవరు చెప్తారు? మీరే చెప్పాలి. ఏయ్ ఏయ్ ఆగవే. నానా ఏంటమ్మి పార్థు బాబుకి ఏమన్నా కావాలా? ఏం లేదండి. ఏం లేదంటారేంటి? నాన్న ఆయన మీతో ఏదో చెప్పాలంట. చెప్పండి బాబు. అది కొంచెం బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు అంతా కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నాం బాబు. ఈ టైంలో మీరెక్కడికి? కావాలంటే ఎవరినైనా పంపిద్దాం. పనేంటో చెప్పండి బాబు. ఏం లేదండి, కాఫీ పెళ్లికి నేను గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను. నాకంతగా తెలీదు, అందుకే వరుదిని తోడు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే ఆలస్యం అయిపోతుంది బాబు. గోదావరి నువ్వు వెళ్ళి కావ్యం తీసుకురా. అటగినయ్యా. అలా కాదండి, అమ్మ కూడా చెప్పింది గిఫ్ట్ తీసుకురాకపోతే బాగుండదు. మీరు కళ్యాణ మండపానికి చేరుకునే లోపే మేము వచ్చేస్తాం, సరేనా? ఏమిటో బాబు, నాకైతే మనం అందరం కలిసి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మీ మాటకి ఎదురు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. సరే బాబు, తొందరగా రావాలి. మీరిద్దరూ మండపంలో ఉంటే నాకు ధైర్యం బాబు. అలాగేనండి. వెళ్దామా? ఒక్క నిమిషం. వచ్చేస్తోందయ్యా. ఏంటి కాసేపట్లో పెళ్లి పెట్టుకుని అంత డల్గా ఉన్నావు? చచ్చా అదేం లేదు, నేను బానే ఉన్నాను. సరే పద, మండపానికి బయలుదేరాలంట ఆంటీ చెప్పారు. అక్క ఎక్కడుంది? మీ అక్క బావ కలిసి ఎక్కడికో వెళ్తున్నారంట. పెళ్లి టైంకి వచ్చేస్తారంట. ఒరే కార్తీక్. బాబాయ్ చెప్పడం బాబాయ్. రే కళ్యాణ మండపానికి వెళ్ళాలి, కార్లన్నీ రెడీ చేసావా? అన్ని రెడీ ఉన్నా బాబాయ్, నువ్వేం టెక్స్ట్ కార్తీక్ ఎందుకు మావయ్య, నేను ఉన్నాను కదా. మీరు మా పెద్ద దేవుడు బాబు, మీరు ఈ పనులన్నీ చేయకూడదు. నేను ఇప్పుడు ఈ పెళ్ళేంత వరకు మీ అల్లుడిని కాదు, కొడుకు అనుకోండి. ఆహా నిజంగా దేవుడు బాబు. వెళ్ళండి వెళ్ళండి, చూడండి. అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతాయ్యా, నువ్వేం కంగారు పడమాకు.
మాంగళ్యం తంతు నానేనంటూ ఇప్పుడే బిగినైంది, ఇంకా ముందుంది. కట్టిన వేళ వేసాను ఒట్టు మమ జీవన హేతునా అంటూ ఏడడుగులు నిన్ను నడిపాను చుట్టూ కంఠే బద్నామి శుభగే కాపాడుకోలేని బతుకెందుకంటూ త్వం జీవ శరదాం శతం ఎనిమిదో అడుగిప్పుడిటు వేయమంటూ ఈ గడ్డకి నేను అన్ననైనా మీ బిడ్డనై ఎదురునే చూస్తూ ఏందమ్మీ? ఏంటమ్మీ? ఏం లేదు నాన్న, నా బ్యాగ్ కింద పడింది.